ఒక్కోసారి మనం చాలా లాజికల్గా సరైనది అని తీసుకున్న నిర్ణయమే మనల్ని ఊహించని ప్రమాదంలో పడేస్తుంది. అచ్చం అలాగే జరిగిందిక్కడ. హైబీపీని కంట్రోల్ చేద్దామని వేసుకున్న ఒకే ఒక టాబ్లెట్ ఒక మనిషి ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టేసింది. అసలు ఏం జరిగిందంటే, ఈ టైంలైన్ చూడండి. మొదట కాస్త కళ్ళు తిరిగాయి. ఆ తర్వాత బీపీ చెక్ చేస్తే 210 అనొచ్చింది. వెంటనే ఒక టాబ్లెట్ వేశారు. అంతే, కొద్దిసేపటికే కంటి చూపు పోయింది. ఆ తర్వాత కుప్పకూలి కోమాలోకి వెళ్ళిపోయారు. జస్ట్ కొద్ది గంటల్లోనే ఇదంతా జరిగిపోయింది. ఇంతకీ ఈ మధ్యలో ఎక్కడ తేడా కొట్టింది? సరే, ముందుగా కథలోకి వెడదాం. అదే ఒక అత్యవసర పరిస్థితి. అంతా బానే ఉంది. మామూలుగా నడుస్తున్నారు. ఉన్నట్టుండి శరీరం తన కంట్రోల్లో లేనట్టు అనిపించింది. అడుగులు తడబడుతున్నాయి, తూలిపోతున్నట్టు ఒక ఫీలింగ్. చాలామందికి ఇది మామూలు విషయమేమో అనిపించొచ్చు, కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఏంటా అని వెంటనే బీపీ చెక్ చేశారు. అప్పుడు ఆ మెషిన్ చూపించిన నంబర్ 210. 210 చాలా అంటే చాలా హై. ఇంకేముంది, సమస్య బీపీనే అని బలంగా ఫిక్స్ అయిపోయారు. కాని అదే వాళ్లు చేసిన అతి పెద్ద తప్పు. ఇక్కడి నుంచే ఆ తప్పుడు నిర్ణయం మొదలైంది. అంత హై బీపీ రీడింగ్ అంటే 210 చూశాక ఎవరైనా ఏం చేస్తారు? టెన్షన్ పడిపోతారు కదా. దాన్ని వెంటనే తగ్గించేయాలి అనిపిస్తుంది. వాళ్లు కూడా అదే అనుకున్నారు. కాని ఆ ఆలోచనే వాళ్ళని తప్పుదారి పట్టించింది. వెంటనే బీపీని కిందకు దించేయాలి, కంట్రోల్లోకి తేవాలి అనే ఆతృతతో ఒకే ఒక్క బీపీ మాత్రం వేసుకున్నారు. ఈ చిన్న యాక్షన్ తర్వాత జరగబోయే పెద్ద విషాదానికి కారణమైంది. మాత్ర వేసుకున్నారు కదా, ఇప్పుడంతా సెట్ అవుతుందే అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. పరిస్థితి మెరుగుపడకపోగా మరింత దారుణంగా తయారైంది. కొద్దిసేపటికే 2 కళ్లలోనూ చూపు మాయమైపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి అక్కడ మూర్ఛ వచ్చినట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోయి స్పృహ తప్పిపోయారు. ఇక్కడే అందరికీ వచ్చే డౌటు, బీపీని తగ్గించడానికి కదా మాత్ర వేసింది, మరి అలాంటప్పుడు పరిస్థితి ఎందుకింత దారుణంగా మారింది? దీనికి సమాధానం తెలియాలంటే అసలు కారణం ఏంటో లోతుగా చూడాలి. ఈ మొత్తం కేసుని అర్థం చేసుకోవడానికి మనకు బ్రెయిన్ స్టెమ్ అంటే మెదడు కాండం గురించి తెలియాలి. ఇది మన మెదడు వెనుక భాగంలో వెన్నుపాముకి కనెక్ట్ అయి ఉంటుంది. చెప్పాలంటే ఇది మన బాడీకి కంట్రోల్ సెంటర్ లాంటిది. మన ప్రాణం నిలవడానికి ఇదే కీలకం. ఎందుకంత కీలకం అంటున్నానంటే, మనం గాలి పీల్చుకోవడం, మన గుండె కొట్టుకోవడం, మనం మెలకువగా ఉండడం, ఇంకా చెప్పాలంటే మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడం, ఇలాంటివన్నీ ఈ బ్రెయిన్ స్టెమ్ చూసుకుంటుంది. సరే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లారు కదా. అక్కడ స్కాన్ తీసి చూస్తే అసలు విషయం బయటపడింది. ప్రాబ్లం హైబీపీ కాదు. బ్రెయిన్ స్టెమ్కి వెళ్లాల్సిన రక్త సరఫరా అంటే బ్లడ్ సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది. ఆ కళ్ళు తిరగడానికి, బ్యాలెన్స్ తప్పడానికి అసలు కారణం అదన్మాట. అంటే ఇక్కడ శరీరం తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ వ్యక్తి ఏమనుకున్నారు? అయ్యో, నా బీపీ 210 ఉంది, చాలా డేంజర్, వెంటనే తగ్గించాలి అనుకున్నారు. కానీ వాళ్ల శరీరం లోపల ఏం జరుగుతోంది? శరీరం ఏమనుకుంటోందంటే, అరే, నా బ్రెయిన్కి బ్లడ్ సరిగ్గా అందట్లేదు, ఎలాగైనా సరే బీపీని పెంచి బ్లడ్ని బ్రెయిన్ దాకా పంపించాలి అని పోరాడుతోంది. చూసారా ఎంత తేడా ఉందో ఆలోచనకి, వాస్తవానికి? అంటే ఆ 210 బీపీ అనేది జబ్బు కాదు, అది ఒక లక్షణం మాత్రమే. మెదడుని కాపాడుకోవడానికి శరీరం చేసిన ఒక ఆఖరి ప్రయత్నమది, ఒక డిఫెన్స్ మెకానిజం. సో ఈ మొత్తం సంఘటన నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన పాఠమేంటి? ఒకవేళ ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చెయ్యాలి? 1. కళ్ళు తిరగడం, నడకలో బ్యాలెన్స్ తప్పడం లాంటి లక్షణాల్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. 2. ఇది చాలా ముఖ్యం, సొంతంగా బీపీ మాత్రలు వేసుకుని దాన్ని తగ్గించే ప్రయత్నం చెయ్యొద్దు. 3. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. చివరికి ఏమైంది? ఆ ఒక్క మాత్ర శరీరం ఎంతో కష్టపడి బ్రెయిన్కి పంపిస్తున్న రక్తాన్ని ఆపేసింది. దాంతో బ్రెయిన్కి పూర్తిగా బ్లడ్ సప్లై కట్ అయిపోయి ఇక ఎప్పటికీ కోలుకోలేని డ్యామేజ్ జరిగిపోయింది. ఈ కేసు చూసిన న్యూరాలజిస్ట్ డాక్టర్ కె. నీరజ్ ఒక మాట చెప్పారు. సమస్య మొదలైన వెంటనే వాళ్లు హాస్పిటల్కి వచ్చుంటే ఆ రోగిని బతికించుకోగలిగేవాళ్లం, కాని ఆ విలువైన సమయమంతా వేస్ట్ అయిపోయింది అని. చూసారా, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మనందరికీ గుర్తు చేస్తోంది.